తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని ఫ్లేమింగ్ ఫెస్టివల్ సందర్భంగా నేటపట్టు పక్షుల కేంద్రంలో పర్యాటకుల సందడి నెలకొంది. వేలాది మంది పర్యాటకులు విడిది చేసిన విదేశీ పక్షులను సందర్శించారు. అధికారులు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టారు. పర్యాటకుల కోసం పక్షులు కేంద్రంలో తాగునీరు, వైద్య సదుపాయాలను కల్పించారు. ఈ సందర్భంగా పర్యాటకులు విదేశీ విహంగాలను వీక్షించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మా పేరు విజయ్ కుమార్. చిత్తూరు జిల్లా పొంగనూరు నుంచి వచ్చాము. ఫ్యామిలీగా వచ్చాము. ప్రభుత్వం ఏదైతే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అనే పేరుతో ఏర్పాట్లు చేసి చక్కగా ప్రచారం కల్పించిందో అది చూసి ఇక్కడ విచ్చేసాము. సో ఇక్కడ నేలపట్టు బర్డ్ శాంక్చురీకి ఇప్పుడు వచ్చి ఉన్నాము. సో పక్షులు ఈ ఏడాది భారీ సంఖ్యలో వచ్చినట్టున్నాయి. వాటి ఆహార రీత్యా ప్రభుత్వం చేప పిల్లలు వదిలి మెరుగైన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. సో ఇది చూడడమే కాకుండా ఇంకా ఫ్లెమింగో ఫెస్టివల్ అని సూళ్లూరుపేటలో ఏదైతే గొప్పగా వేడుక చూశారు, నిన్న రాత్రి కూడా చూసాము. అద్భుతమైనటువంటి ఏర్పాట్లు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చక్కగా స్టాల్స్ ఏర్పాటు చేసి చాలా బాగా ఏర్పాటు చేశారు. మాకు చాలా సంతోషం కలిగింది. ఈ సెలవులు ఏదైతే ఉన్నాయో పిల్లలకి చూపించడానికి కానీ, అదేవిధంగా మనము పెద్దలు కూడా ఒక రిలీఫ్ కోసం ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో అద్భుతంగా ఉన్నాయి. సో నెక్స్ట్ అదేవిధంగా పులికాట్ సరస్సులో మనము ఈ భీమునివారిపాలెం దగ్గర బోటింగ్ ఏర్పాట్లు అయితే ఇవన్నీ కూడా చూడడానికి వెళ్తాము. సో ఈ ఏడాది ఇంత చక్కగా 3 రోజుల పాటు ఈ ఏర్పాట్లన్నీ చేసి ప్రజలకు కావాల్సినటువంటి ఈ ఏదైతే హాలిడే రిలీఫ్, హాలిడే ఎంజాయ్మెంట్ ఏదైతే పిల్లలకి పెద్దలకి అందరికి కావాల్సిందో అది చాలా బాగా చేశారు ప్రభుత్వానికి, అదేవిధంగా పర్యాటక శాఖ వారికి. సో అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. చాలా సంతోషంగా ఉన్నాం. అందరికీ శుభోదయం. నా పేరు హేమశ్రీ. నేను జెడ్పీ హై స్కూల్ ఊరందూరు నుంచి వచ్చాము. ఇక్కడ సదుపాయాలన్నీ బాగున్నాయి. ఫ్లెమింగో ఫెస్టివల్కి ఫస్ట్ టైం రావడం మా స్కూల్ నుంచి, అది గవర్నమెంట్ తరపున రావడం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ చాలా రకాల పక్షులు ఉన్నాయి. ఇవన్నీ చూస్తామని నేను అనుకోలేదు. ఇన్ని రకాల పక్షులు ఉంటాయని కూడా మాకు తెలియదు. ఇక్కడికి వచ్చాకే చాలా ఫెసిలిటీస్ చూపించారు. తినడానికి ఫుడ్ పెట్టారు, డస్ట్బిన్స్, వాష్రూమ్స్ అన్నీ క్లీన్గా ఉన్నాయి. ఇన్ని రకాల పక్షులు, ఇంతమంది జనాలు ఇప్పుడే చూస్తున్నాము. ఇక్కడ వేరే దేశాల నుంచి పక్షులు వస్తున్నాయని కూడా ఇప్పుడే విన్నాము. ఇన్ని అవకాశాలు ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నేను రమ్యశ్రీ, చిత్తూరు డిస్టిక్ నుండి వచ్చాము. ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వివిధ దేశాల నుండి పక్షులు వచ్చి ఉన్నాయి. ఇక్కడ ఇన్ని రకాల పక్షులను చూడడం చాలా అద్భుతంగా ఉంది. పైగా ప్రభుత్వం కూడా ఇక్కడ ఎన్నో రకమైన సదుపాయాలని, ఏర్పాట్లను ఇచ్చింది. తాగడానికి మంచి తాగునీళ్ళు ఉంది, వాష్రూమ్స్ ఉన్నాయి. ప్రతి దగ్గర స్కౌట్ వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ వాళ్ళు. చాలా చోట్ల బైనాక్యులర్స్ని కూడా ఏర్పాటు చేశారు. నిజంగా ఇది ప్రేక్షకులకు ఎంతో ఆనందంగా ఉంది. పక్షుల్ని కూడా బైనాక్యులర్స్ ద్వారా చాలా బాగా చూస్తున్నాం. బైనాక్యులర్స్లో కూడా చాలా క్లారిటీగా ఉంది. ఇలాంటి అద్భుతమైన అవకాశం ఎప్పుడు దొరకదు. ఈ అవకాశం చాలా అద్భుతంగా ఉంది. చాలా పక్షులు కూడా చూసాం.